ఇంతలో అక్కడికి ఇందిర అక్క రానే వచ్చింది. గది మధ్యలో ఒకరిని పట్టుకొని ఒకరు ఒకే రేఖలా నిలబడి ఉన్న ఆ ఇద్దరిని చూడగానే ఆవిడ మండిపోయింది. ఇందిరా గర్జించినట్టుగా పిలిచింది. ఇందిర కంటే విద్యాపతి ఎక్కువగా ఉలికిపడినట్టుగా ఇందిరని గబాల్న వదిలేశాడు. ఇందిర అక్క చరచరా లోపలికి వచ్చింది. ఇందిరా, నీకు బుద్ధుందా? ఏమిటి ఇంట్లో ఈ నాటకం? ఇరుగు పొరుగు చూస్తే ఏమవుతుందో తెలుసా? నిన్నేమీ అనరే, నా ముఖాన్ని ఉమ్మేస్తారు. అక్కకి తెలిసే ఈ నాటకం జరుగుతోంది అంటారు. నేను వీధిలో తలెత్తుకోగలనా? ఇప్పుడే సగం చచ్చి బ్రతుకుతున్నాం అంది. ఇందిర ఇదివరకు అయితే అక్కకి ఏదైనా జవాబు చెప్పగలిగేదేమో. ఇప్పుడు మాట్లాడే ఓపిక లేదు. అక్క తనని విద్యాపతితో చనువుగా ఉండగా కళ్ళారా చూసిందనే సిగ్గు తొట్రుపాటు కలిగాయి. ఆవిడ విద్యాపతి వైపు తిరిగింది. ఏవయ్యా, నీకైనా బుద్ధుండొద్దు? నువ్వేమో లక్షణంగా ఉన్న వాళ్ల పిల్లని చేసుకున్నావు. కలవారి అల్లుడిగా కార్లతో తిరుగుతూ కులుకుతున్నావు. దాని బ్రతుకు బండలు చేశావు. పెళ్లి చేసుకుంటానని ఆశపెట్టి దాని బ్రతుకు నట్టేట్లో ముంచేశావు. ఇప్పటికైనా దాన్ని వదలవే? నువ్వు పెళ్లి చేసుకుంటావా దీన్ని? అంత ప్రేమ ఏడిసిన వాడివి పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంటాను. అది నీకు వద్దు అనుకొని వేరే పెళ్లి చేసుకున్నప్పుడు మా ఇంటికి ఎందుకు వస్తావు? మా పరువు బజార్లో ఎందుకు ఈడుస్తున్నావు? ఇందిర చెయ్యి పట్టి అతని వైపు తోస్తూ, పో, తీసుకుపో. నీ ఇంటికి తీసుకువెళ్ళి నీ భార్య ఎదురుగా కౌగులించుకొని ముద్దు పెట్టుకో. ధైర్యం ఉంటే మగాడివైతే ఆ పని చేయవయ్యా. వెళ్ళు, తీసుకువెళ్ళు. ఆవిడ అరుపులకి ఇరుగు పొరుగు తొంగి చూడసాగారు. దీన్ని దగ్గర పెట్టుకున్న కర్మానికి నేనెంత ఏడుస్తున్నానో ఆ భగవంతుడికే తెలుసు. ఇట్లాంటిది నా చెల్లెలంటే రేపు నా కూతురికి పెళ్ళి అవుతుందా? సిగ్గు లేకుండా అట్లా చూస్తూ నిలబడతావే? వెళ్ళు. ఇందిర మీద నీకు ఇష్టముంటే దాన్ని ఇప్పుడే వెంట తీసుకుపో. పెళ్లి చేసుకొని కాపురం పెడతావో, 4 రోజుల వరకు ఉంచుకొని మోజు తీరగానే ఇంత విషం తినిపిస్తావో నీ ఇష్టం. నా ఇంట్లో ఒక క్షణం ఉంచుకోను. పొండి ఇద్దరు. నా గుమ్మం ఎక్కకండి అని ఆయాసంతో ఆగింది. విద్యాపతి నిలువునా పాలిపోయినట్లుగా ఉన్నాడు. అతని గుండెల్లో అవమానపు పెనుతుఫాను ఎడాపెడా వీస్తుంటే దానికి తట్టుకుంటూ నిలబడిన వటవృక్షంలా ఉన్నాడతను. అతను ఇందిరని చూస్తున్నాడు. ఇందు, వెళ్దాంరా, పెట్టి తెచ్చుకో. ఇందిర అక్క చేసిన అవమానం కంటే అతని మాటలకి ఇంకా మతిపోయినట్లుగా చూస్తూ నిలబడింది. నేను నిజంగానే చెబుతున్నాను, వెళ్దాంరా. రత్న, ఇందిర పెట్టె ఎక్కడుంది, తెచ్చిపెట్టు అడిగాడు. రత్న అక్కడికి వచ్చింది. విద్యాపతి గారు, మీకేమైనా మతిపోయిందా? అక్క కేకలేయడంలో తప్పేం లేదు. మీరొకసారి ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. మీరు పెళ్ళైనవారు. ఇందిరని మీరు తీసుకువెళ్ళటం మీకు దానికి ఇద్దరికీ మంచిది కాదు. లోకం వెక్కిరిస్తుంది. లోకం వెక్కిరింపు ముందు అక్కనే మాటలు చాలా తక్కువ అనుకోండి. మీరిప్పటికి వెళ్ళండి, దయ్యుంచి వెళ్ళండి అంది. అతను ఇందిర వైపు చూశాడు. ఇందు, నాతో వస్తావా రావా? అతని కంఠం దృఢనిశ్చయంతో ఉంది. ఇందిర వెర్రిదానిలా చూస్తోంది. ఇందిర ఏం సమాధానం చెప్పగలదండి? అది అసలు ఆలోచించుకునే స్థితిలోనే లేదు. అది అసలు ఆలోచించగల స్థితిలోనే లేదు. మీరు వెళ్ళండి, ఇప్పటికి వెళ్ళండి. బావగారు ఆఫీస్ నుంచి వచ్చే వేళ అయింది. ఆయన వస్తే చాలా గొడవ అవుతుంది బ్రతిమలాడుతున్నట్లుగా అంది రత్న. విద్యాపతి మెల్లగా వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. ఇందిర శూన్యంలోకి చూస్తున్నట్లుగా కూర్చుండిపోయింది. చీచి, నాదే తప్పు. నేనే అసలు ఫోన్ చేయకుండా ఉండాల్సింది అనుకుంది రత్న. నేను అంటే నా నోరు బయటపడుతుంది. అయినదాని కాబట్టి, దాని క్షేమం కోరినదాని కాబట్టి అలా మాట్లాడాను. ఊళ్ళో వాళ్ళకేం తెలుస్తుంది? అయినా ఇదంతా అసలు నా కర్మ. అటు ఆయనతో మాటలు పడలేక చస్తున్నాను. ఇందిర అక్క ముక్కు చిదుతూ అంది. నువ్వు అన్నదాంట్లో తప్పేమీ లేదక్కా. నువ్వు లేకపోతే అది తప్పని ఎవరు చెబుతారు చెప్పు అంది రత్న. తెలియని వాళ్ళకి చెప్పాలే, తెలిసి చేసేవాళ్ళకి చెప్పి మాత్రం ఏంటి ప్రయోజనం? అక్క నిష్ఠూరంగా అంది. రత్న ఇందిర భుజం మీద చెయ్యి వేస్తూ అంది. ఇందు, నేను ఆఖరిసారి నీకు చెబుతున్నాను. అక్క అన్న దాంట్లో తప్పేమీ లేదు. ఇది వరకు మీ మధ్య ఎంతైనా ప్రేమ ఉండని. కానీ ఇప్పుడు అతను పెళ్ళైనవాడు. పెళ్ళి అయిన వ్యక్తితో సంబంధం పెట్టుకున్న ఏ ఆడపిల్ల సుఖపడదే. మన కళ్ళెదురుగుండా మనం ఎంతో చూస్తున్నాం. ప్రేమ కంటే పెళ్ళైన జీవితం మనకి ముఖ్యమే. ఇందు, నువ్వు ఈ ఊబిలో నుంచి బయటపడాలి. ఇలా అందని అక్క మీద కాస్తా కూడా కోపం తెచ్చుకోకు అంది రత్న. ఇందిర మాట్లాడలేదు. ఈ మాటలు అన్నీ వినిపిస్తున్నాయి. కానీ వీటన్నిటికంటే అక్క చేసిన అవమానాన్ని బలవంతంగా దిగమింగుకున్న విద్యాపతి ముఖమే కళ్ళెదుట కనిపిస్తోంది. ఇందిర అది మర్చిపోలేకపోతోంది. అతని అవమానం సహించగలడా? జీవితంలో తన ముఖం మళ్లీ చూస్తాడా? విద్యాపతి ఇంటికి వచ్చాడు. సీత మెలుకునే ఉంది. వచ్చి తలుపు తీసింది. ఒకసారి విద్యాపతిని తీక్ష్ణంగా చూసింది. ఆ చూపుల్లో ఇల్లు ఇప్పుడు గుర్తుకొచ్చిందన్న మాట అనే హేళన ఉంది.
సీత నోరు విప్పి ఏమీ మాట్లాడదు. కానీ ఆ చూపుల్లో 1,00,000 అర్థాలు ఉంటాయి. అతను బట్టలు మార్చుకొని వచ్చి తన గదిలో మంచం మీద కూర్చున్నాడు. సీత గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడింది. భోజనానికి రండి అంది. సీత గదిలోపలికి రాదు. అతను లేనప్పుడు పని మనిషి సర్దుతుందో సీతే సర్దుతుందో కానీ గది మాత్రం నీట్గా ఎక్కడి వస్తువులు అక్కడ సర్దినట్టుగా ఉంటాయి. మిమ్మల్నే సీత పిలిచింది. ఆ గొంతులో అసహనం ఉంది. ఆకల్లేదు అన్నాడతను. నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు తిను అన్నాడు. నేను ఒంటరిగా తినదలుచుకుంటే ఎప్పుడో తినేదాన్ని అంది. అతను మౌనంగా లేచి వచ్చాడు. సీత తెలివిగా అతనికి వేసే శిక్షల్లో ఇదొకటి. అతను వచ్చే వరకు అన్నం తినదు. ఒకవేళ అతను తినను అంటే తను కూడా తినదు. ఒకసారి ఇలాగే అయ్యింది. అతను రాత్రి తినలేదు. మర్నాడు కంపెనీలో పని ఉండి ఇంటికి రాలేకపోయాడు. సీత కళ్ళు తిరిగి పడిపోయిందట. డాక్టర్ వచ్చాడు అని తల్లి ఫోన్ చేస్తే అతని ఇంటికి వచ్చాడు. డాక్టర్ సీతకి ఏమీ సుస్థి లేదని, అన్నం తినకపోవటం వల్ల నీరసంతో కళ్ళు తిరిగాయని చెప్పాడు. అంత నీరసంలో కూడా సీత విద్యాపతి తింటేనే తింది. ఆ రాత్రి తల్లి అతన్ని చడామడా చీవాట్లు వేసింది. నీకసలు బుద్ధి లేదురా, ఎందుకు ఆ అమ్మాయిని అలా క్షోభ పెడతావు? పెళ్లి కాకముందు ఆ ఇందిరంటే ఏదో ఇష్టమే ఉండేదే అనుకో. పెళ్ళైన తర్వాత ఏమిటిది? రేపో ఎల్లుండో సీత వాళ్ల నాన్నగారు ఊర్నుంచి వచ్చేస్తారు. పిల్ల ఇలా ఎందుకు చిక్కిపోయిందని ఆయన అంటే ఏమని చెప్పాలి అంది. నన్నేం చేయమంటావమ్మా? అతను నిస్సహాయంగా అన్నాడు. ఏం చేయమనడమా? ఏం చేయమనడం ఏమిట్రా? వేళ్ల పట్టున ఇంటికిరా. ఆ అమ్మాయితో కలిసి భోజనం చెయ్యి, సినిమాలకి తీసుకువెళ్ళు. పాపం ఆ అమ్మాయి అంతకంటే ఏమడిగిందిరా అంది. ఆ రోజు నుంచి విద్యాపతి ఇంట్లో సీతతో కలిసి భోజనం చేయటం అనేది తనకి తప్పనిసరి కర్తవ్యాల్లో ఒకటిగా అలవాటు చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు వెంటనే వచ్చేశాడు. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. సీత వడ్డిస్తూ అంది. ఇందిరని డిశ్చార్జ్ చేశారా? అతను ముక్తసరిగా అన్నాడు. మీరు వెళ్ళి చూసి వచ్చారా? ఎంతో మామూలుగా అడిగినట్లున్నా ఆ కంఠంలో ఆరా తీస్తున్నట్టు కనిపిస్తూనే ఉంది. వెళ్ళాను, అతను జంకు లేకుండా చెప్పాడు. సీత నిట్టూర్చింది. ఆ పైన ఇంకేం పెద్దగా సంభాషణ జరపలేదు. ఒక్కోసారి సీత కనిపిస్తూ ఉంటుంది. చాలామంది మగవాళ్ళు ఇలాంటి వ్యవహారాలుంటే దాచుకోవటానికి తాపత్రయపడతారు, అబద్ధాలు చెబుతారు. భార్యల ముందు అమాయకంగా కనిపించటానికి ప్రయత్నిస్తారు. విద్యాపతిలో అలాంటిదేదీ లేదు. అతన్ని ఏదైనా అడగాలంటే తనకే భయంగా ఉంటుంది. ఎందుకంటే ఆరా కోసం అతన్ని అడిగితే అతను సూటిగా చెప్పిన జవాబు వింటే ఎంతో బాధ కలుగుతుంది. దాన్ని తను నిర్లిప్తంగా జీర్ణం చేసుకోలేదు. సీతకి ఈ మధ్య మరీ మరీ అనిపిస్తోంది. అతన్ని తను శారీరకంగా కట్టిపడేసి ఉంచుకుంటోంది. కానీ ఏం ప్రయోజనం? అతని మనసు ఇక్కడ ఉండనే ఉండదు. ఎన్నాళ్ళిలా ఏం చేయటం? ఇందిర విషయంలో అతను తన దగ్గర ఏదీ దాచటం లేదు. నిర్మోహమాటంగా తను ఇందిర కోసం చేసిన పనులు, ఖర్చులు అన్నీ చెప్పేస్తున్నాడు. తన దగ్గరికి వెళ్ళిన సమయాలు చెప్పేస్తున్నాడు. ఒక్కోసారి అతను నటిస్తేనే బాగుంటుందేమో అనిపించేది. సీత అతను భోజనం చేసేటప్పుడు క్రిగంటన అతను మొక్కుబడిగా తింటున్నాడా, ఆకలితో తింటున్నాడా అని గమనిస్తుంది. అతను ఆకలితో తినటం, తను వడ్డించినవి వదలకపోవటం గమనించి మనసు కాస్త ఊరట కలిగేది. అప్పుడప్పుడు సీతకి తన మీద తనకే చాలా కోపం వస్తూ ఉండేది. తనకేం తక్కువని నేను అతని కోసం ప్రాకులాడాలి? అతనితో కొట్లాట పెట్టుకొని విడాకులిచ్చేస్తే ఏమైపోతుంది అనిపించేది. సీతకి భయం వేసేది. విడాకులా? తండ్రి పరువు, ప్రతిష్ట ఏమవుతాయి? పలానా వార అమ్మాయి భర్తని వదిలేసింది అంటే లోకులు కాకుల్లా పొడవరు? పోని దానికి కూడా తను వెరవదు. విద్యాపతి లాంటి మరో వ్యక్తి తనకి దక్కుతాడని హామీ ఉంటే అతన్ని క్షణంలో వదిలేస్తుంది. ఎవరున్నారు? కంచు కాగడా వేసి వెతికినా అతనిలాంటి మంచివాళ్లు దొరకరు. ఈ మాట గుర్తుకు వస్తే సీతకి మళ్లీ రోషం వచ్చేసేది. అసలు తను అతన్ని ఎందుకు వదలాలి? అతని మీద తనకి సర్వాధికారాలున్నాయి. సీత నుదురు దిండికేసి కొట్టుకునేది. ఏం చేసుకోను ఈ అధికారాన్ని? అసలు వ్యక్తే నాకు కానప్పుడు? సీతకి ఒకటి బాగా అర్థమైపోయింది. ఇందిర అతనికి అపురూపమని తను ఈర్ష్య పడకూడదు. తను అతనికి ఇష్టం ఏర్పడేలా మసలుకోవాలి. దానికి కాస్త సమయం పట్టినా సరే. అసలు ఈ చాదస్తమంతా నాలోనే ఉంది. అతన్ని తిరస్కరించి నా మనసు మరో పని మీద లగ్నం చేసుకోలేకపోతున్నాను. చదువుకుందామా అంటే చదివి ఏం చేయాలి అనిపిస్తుంది. చక్కగా లక్షణంగా పెళ్ళయింది. అనురాగమూర్తి అయిన భర్త, పిల్లలతో తన జీవితం నందనవనం అనుకుంది. అది పెద్ద వ్యవహారమై తన జీవితాన్ని పేచీగా మారుస్తుందని కల్లో కూడా అనుకోలేదు. సీత ఎటు నిర్ణయించుకోలేకపోతోంది. ఎందుకంటే సీత వ్యక్తిత్వం
పాత కొత్తల కలయికలా ఉంది. భర్తని వదిలేసి ఒంటరిగా ఉండాలి, లేకపోతే వేరే పెళ్లి చేసుకోవాలి అనే తపన సీతలో మొదలయ్యింది. కానీ భయం, సీత పెరిగిన వాతావరణం, సంస్కారం తనని వెనక్కి లాగుతోంది. సహనంతో జీవితాన్ని చక్కదిద్దుకోవాలే కానీ ఆవేశంతో బద్దలు చేసుకొని ముక్కలు చేసుకోకూడదు అనిపిస్తోంది. విద్యాపతి అంటే సీతకి ఇష్టం కలగసాగింది. ఇందిరని మరిపించగలిగితే అతనంత మంచి భర్త ఇంకెవరుంటారు? సీతకి ఏడుపు వచ్చేస్తోంది. తనెంత దురదృష్టవంతురాలు! అతన్ని పెళ్లి మాత్రమే చేసుకోగలిగింది, అతని ప్రేమని పొందలేకపోయింది. ఇందిరంటే అతనికి ఎంత ప్రాణం! అలా ప్రాణం ఇవ్వగలిగే వ్యక్తి జీవితంలో దొరికితే అంతకన్నా జీవితానికి ఇంకేం కావాలి? ఈ పెళ్లికి అసలు విలువేమిటి? సీతకి చిన్నప్పటి నుంచి ఏ వస్తువైనా కావాలి అని అనుకుంటే అది పొంది తీరాల్సిందే. సీత అప్పుడప్పుడు రోషంతో, ఆత్మాభిమానంతో విరక్తి తెచ్చుకున్న వ్యక్తిగా విద్యాపతి విలువ అపురూపమని తెలుసుకున్నప్పుడు అతన్ని వదలకూడదు అనిపిస్తుంది. ఒకవేళ అతన్ని వదిలేస్తే ఈ ఆశాభంగం ఈ జన్మకి ఇక పూడ్చుకోలేనంత బలమైనది అని. జీవితంలో ఇక దేనిమీద ఆసక్తి ఉండదు. అందుకే సీత పోరాటానికే నిశ్చయించుకుంది. ఇందిర తన ఒంటరితనం ఏదో తనే భరించాలి అని అనుకుంటోంటే మరో బాధ ఎదురైంది. అక్క ఒక సంబంధం తీసుకువచ్చింది. అతని పేరు చక్రపాణి. మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తున్నాడట. ఇందిర అతనికి మొదటి చూపులోనే నచ్చింది. పెళ్లి చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. అక్క ఇందిరని నిలదీసింది. ఇదిగో అమ్మాయి, ఇది నా ఆఖరి ప్రయత్నం. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకుంటావా, లేక నా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? ఏదో ఒకటి రేపు సాయంత్రంలోగా తేల్చి చెప్పేయ్ అంది. ఇందిర దిగాలు పడిపోయింది. ఈ పరీక్ష ఎలా దాటాలో అర్థం కాకుండా పోయింది. అక్క చాలా పట్టుదలగా ఉందని తెలుస్తూనే ఉంది. రత్న కూడా అక్క పక్షమే చేరింది. ఇందు, ఎందుకే నీకింకా ఆ ప్రాకులాట? విద్యాపతి ఎలాగూ పరాయవాడైపోయాడు. నువ్వు అతనితో కలిసి ఉండటం అనేది జరగని పని. నా మాట విని అక్క చెప్పినట్టు హాయిగా ఈ చక్రపాణిని చేసుకో. అతనికి నువ్వంటే ఇష్టంగానే ఉంది. మనమంటే ఇష్టమున్న వాళ్ళని చేసుకుంటే జీవితం సుఖంగా గడుస్తుందే అంది. ఇందిరికి రత్న మాటలు తలకి ఎక్కనే ఎక్కటం లేదు. రత్న, అతనికి విద్యాపతి విషయం తెలుసా తెలీదా అంది. తెలియదే, రత్న చెప్పింది. తర్వాత తెలిస్తే నా ప్రాణం తీసేస్తాడు. ముందే చెప్పమను అక్కని అంది. ఆ సాయంత్రం అక్క సంబరంగా చెప్పింది. ఇందు, నీకా సందేహం ఏమీ వద్దు. చక్రపాణికి నేనంతా చెప్పాను. అతను చాలా ఉదార హృదయుడే. అదేం పట్టించుకోలేదు. పెళ్లి కాకముందు ఈ రోజుల్లో ఇలాంటివి పరిపాటేలేండి అన్నాడు. ఎంతో మంచివాడు కదే అంది. ఇందిరకి సంతోషం కలగలేదు, చిరాకు వేసింది. చక్రపాణి కనీసం తనతో ఈ విషయం మాట్లాడి స్వాంతనంగా ఏదైనా అంటే బాగుండేదేమో. అక్క చెప్పగానే అతను సరిపుచ్చుకోవడం ఇందిరకు అసలు నచ్చలేదు. నేను ఉద్యోగం మానేస్తానని చెప్పక్క అంది. అదేం మాటే, బంగారం లాంటి ఉద్యోగం మానుకోవటం ఎందుకు అంది. నీకు తెలీదక్క, నేను శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా అలసిపోయాను. ఈ అలసట నుంచి సేద తీర్చగలిగే వ్యక్తి నాకు కావాలి. ఆ వ్యక్తి విద్యాపతి తప్ప ఇంకెవరూ ఈ ప్రపంచంలో లేరని నా నమ్మకం. నన్ను చేసుకోబోయే వ్యక్తికి నేను అంతా దాపరికం లేకుండా చెప్పేస్తాను. అతను అర్థం చేసుకోగల సహృదయుడైతే అప్పుడు పెళ్లి చేసుకుంటాను అంది. అదిగో, మళ్ళీ విద్యాపతి గురించే చెప్తానంటావు. నీకు అహర్నిశలు అతని స్మరణే. అతన్ని చూసిన కళ్లతో మిగతా అందరినీ అంచనా వేస్తే ఎలాగూ? ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ ఇంకొకరిలా ఉండరు. బుద్ధిలోనో రూపంలోనో ఏవో తేడాలు ఉంటూనే ఉంటాయి. ఉద్యోగం చేయనంటోంది అని చక్రపాణికి నేను చెబుతాలే, అతనే ఒప్పుకుంటాడు అంది. మర్నాడు ఇందిర రత్న ఇంటి దగ్గర నుండి వచ్చేసరికి అక్క చెరచెరలాడిపోతోంది. పిల్లని అనవసరంగా తిడుతూ చెవి మెలిపెడుతోంది. ఆవిడ తత్వం అంతే. ఏ చిరాకు వచ్చినా అదంతా పిల్లల మీద చూపిస్తుంది. ఇందిర ఎన్నోసార్లు అక్కతో పోట్లాడింది. బాధతో ఎన్నో చెప్పాలని చూసింది. అదంతా ప్రయత్నమే తప్ప ఫలితం సాధించలేకపోయింది. ఇందిర ఇంటికి చాలా సంతోషంగా వచ్చింది. తనకి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయిందని రత్నకి విద్యాపతి చెప్పాడు. రేపో ఎల్లుండో ఆర్డర్స్ వచ్చేస్తాయి. ఇందిరకి ఒంటరిగా ఉండాలని అనిపిస్తోంది. ఒంటరిగా కూర్చొని విద్యాపతి తన కోసం ఎంత తాపత్రయపడతాడో, అతని ప్రేమ బలం తనని ఎలా బ్రతికిస్తుందో, ఒంటరి సమయంలో ఎలా తోడుగా అతని జ్ఞాపకాలు ఉంటాయో అతనికి కరువు తీరా ఉత్తరం రాయాలని అనిపిస్తోంది. అతనికి ఉత్తరం రాస్తే అతనితో మాట్లాడినట్టే ఉంటుంది. ఇందిర ఉత్తరం రాయటానికి కూర్చుంది. ఆ రోజు అక్క అవమానం చేసిన తర్వాత అతను కంటికి కనిపించలేదు. అతన్ని ఎలా స్వాంతనపరచాలో తెలియలేదు.
రత్న బాత్రూంలో కాలుజారి పడటంతో నడుం నొప్పి పుట్టి ఆఫీస్కి వెళ్ళటం లేదు. ఇది వరకులా రత్న అతని కబుర్లు కూడా చెప్పటం లేదు. ఏదైనా అంటే అతనిప్పుడు నీ విద్యాపతి కాదే, ఆ సీతాపతి. ఇంకొకరి భర్త గురించి ఆశపడిన ఏ ఆడపిల్ల బాగుపడలేదు. కాబట్టి నువ్వు అతని ఆలోచన మానుకోవటం మంచిది. నేను కూడా వేరే ఉద్యోగం చూసుకుంటున్నాను, అతని దగ్గర నుంచి మానేస్తున్నాను అంది. ఇందిర నిట్టూర్చి లేవబోతుంటే, నీకు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది, ఖైరతాబాద్ బ్రాంచ్కి వేశారు, ఆర్డర్స్ రేపో ఎల్లుండో వస్తాయట అంది. ఇందిర చివ్వున రత్నవైపు తిరిగింది. ఎవరు చెప్పారే? ఇంకెవరు, ఆ సీతాపతే. మధ్యాహ్నం నన్ను చూడటానికి వచ్చాడు. విద్యాపతి వచ్చాడా? ఇందిర ముఖంలో రంగులు మారినాయి. అవునిందు, నాకు తెలుసు. అతనే ప్రయత్నం చేసి ఈ ఊరు మార్పించాడు. అతను దానికి ఎంత శ్రమపడ్డాడో కూడా నాకు తెలుసు. ఇది మంచి పని కాదని ఇప్పుడు తెలుస్తోంది. నువ్వు వేరే ఊరు వెళితేనైనా మర్చిపోగలవేమో అంది. అలా అనకే రత్న, విద్యాపతి అంటే నీకు గౌరవం ఉండేదిగా అంది. ఇప్పుడు ఉంది, కానీ అతనికంటే నువ్వు ముఖ్యం. నేను నీ స్నేహితురాలినే. రత్న ఇందిర చెయ్యి మీద చెయ్యి ఆనించింది. ఇందు, అతని భార్య సీత ఉందే, ఆ అమ్మాయికి అతనంటే ప్రాణం. అతనిని ఆ అమ్మాయి వదలదు. నా మాట నువ్వు అర్థం చేసుకో అంది. ఇందిర గబగబా అక్కడి నుంచి వచ్చేసింది. రత్న చెప్పిన మాటలు సగం సంతోషంగా సగం బాధగా ఉన్నాయి. తన ఉద్యోగం ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవటానికి విద్యాపతి కారణం అంటే ఆనందంగా అనిపించింది. మళ్లీ రత్న సీత ప్రసక్తి తెస్తే గుండెలు భారంగా అయినాయి. విద్యాపతికి ఉత్తరం రాయాలని అనిపించింది. ప్రియమైన విద్య అంటూ సంబోధన మొదలుపెట్టింది. ఇంతలో అక్క అక్కడికి రానే వచ్చింది. ఆవిడ చేతుల్లో మడత పెట్టిన బట్టలున్నాయి. అవి బీరువాలో పెడుతూ, నీ ముఖాన పెళ్లి అయ్యే రాత నాకు కనిపించటం లేదు అంది. అంత అదృష్టం నాకుంటే నేను కోరుకునేది ఇంకేదీ ఉండదు అంది ఇందిర. మతుల్ని బట్టే గతులు. నీ బుద్ధి అలా ఉంది కాబట్టి రాత కూడా అలా ఏడిసింది. అతనికి ఉద్యోగం మానేసేటట్టయితే నువ్వు అవసరం లేదట అంది. చాలా సంతోషం అన్నానని చెప్పక్క అంది ఇందిర. నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసు. నా పెళ్ళి నా కోసం కాదు, నీ కోసం అన్నట్టుగా ఉంది నీ ధోరణి. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, నువ్వు ఉద్యోగం చేయాల్సిందే, అతన్ని పెళ్లి చేసుకోవాల్సిందే దగ్గరికి వస్తూ అంది. ఇందిర చప్పున ప్రియమైన విద్య అని రాసిన అక్షరాలపై 2 చేతులు అడ్డుపెట్టింది. సహనం నిండిన స్వరంతో అంది. ఉద్యోగం చేస్తానక్క, పెళ్లి మాత్రం చేసుకోను. ఏ, ఎందుకని నిలదీసింది అక్క. నాకు పెళ్ళో ఉద్యోగమో ఏదో ఒకటే కావాలి అంది ఇందిర. విద్యాపతిని చేసుకుంటానన్నప్పుడు ఉద్యోగం చేస్తానన్నావుగా, ఇప్పుడేమైందట? నీకు తెలీదక్క, చక్రపాణి నన్ను చేసుకుంటానంది నా కోసం కాదు, నా ఉద్యోగం కోసం. అతను విద్యాపతి విషయం సరిపెట్టుకున్నది పెద్ద మనసుతో కాదు, డబ్బు అవసరం కోసం. చాచా, నోర్ముయ్, నీకన్నీ వంకర ఆలోచనలే. నేను ఉన్నమాట చెబుతున్నానక్క. నువ్వు చక్రపాణిని చేసుకుంటావా లేదా? చేసుకోను. అంతా నీ ఇష్టమేనా? ఇదిగో ఇప్పుడే చెబుతున్నానమ్మాయి, నువ్వు చక్రపాణిని చేసుకుంటే సరే, లేకపోతే నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటావో లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతావో తేల్చి చెప్పే నాకు. నేను నిజంగా చెబుతున్నాను, ఇవి ఆషామాషి మాటలు కాదు. ఇది నా ఇల్లు, నా ఇంట్లో ఉండేవాళ్లు నా మాట విని తీరాలి, అంతే. అక్క గదిలో నుంచి వెళ్ళిపోయింది. ఇందిర నిశ్చేష్టురాలిలా కూర్చుండిపోయింది. విద్యాపతికి ఉత్తరం రాయాలనే ఉత్సాహం చచ్చిపోయింది. ప్రియమైన విద్య అనే అక్షరాల దగ్గర నుంచి గీట్లు గీస్తూ కూర్చుండిపోయింది. ఈ పెళ్లికి ఒప్పుకుంటావా లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? అక్క మాటలు గుర్తుకు వచ్చాయి. ఎంత నిస్సహాయమైన జీవితం! అక్క తనని ఎందుకు అర్థం చేసుకోదు? పెళ్లి అంటే కొన్ని కారణాల వల్ల తనకి విముఖత కలిగింది. పెళ్లి చేసుకోవాలని అనిపించటం లేదు. పెళ్లి చేసుకోకుండా ఆడపిల్ల బ్రతకకూడదా? వారం రోజులు అయ్యింది. ఇందిర ఉద్యోగంలో జాయిన్ అయింది. ఉద్యోగం ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందన్న సంతోషం ఏమాత్రం లేకుండా పోయింది. చక్రపాణిని పెళ్లి చేసుకోవడానికి తిరస్కరించిందని అక్క కోపంతో మాట్లాడడం మానేసింది. అక్క ముభావం, ఆ నిరసన చూస్తుంటే ఇందిరకి చెప్పలేనంత బాధగా అనిపించింది. విద్యాపతి ఏమయ్యాడో అంతే లేదు. ప్రతిరోజు అతను వస్తాడని ఎదురు చూస్తున్న ఇందిరకి నిరాశ ఎదురైంది. అతనికి తన మీద బాగా కోపం వచ్చింది కాబోలు. అక్క తిట్టినప్పుడు అతను రమ్మంటే రాలేదని అతనికి కోపం వచ్చింది కాబోలు. ఇందిరకి దిగులుగా ఉంది. అతనికి ఎంత బాధ కలిగిందో, లోకం ఇంకా ఎంత అవహేళన చేసిందో. అతనికొక్కసారి తన మనసులోని బాధంతా చెప్పగలిగితే ఎంత బాగుండును. అక్కడికి ఉండలేక అతని ఆఫీస్కి ఫోన్ చేసింది. ఎవరో ఒక ఆయన తీశాడు. గొంతు బొంగురుగా ఉంది. విద్యాపతి లేడు అని చెప్పాడు. నీ పేరేమిటి, పనేమిటి అని ప్రశ్నలు వేశాడు. ఇందిర ఫోన్ పెట్టేసింది.
రత్నకి ఖాదీ బండార్లో జాబు వచ్చింది. అక్కడ జాయిన్ అయిపోయింది. ఆ విధంగా రత్నమూలంగా కబుర్లు తెలిసే అవకాశమూ పోయింది. అతనికి తనకి మధ్య పెద్ద అగాధం ఏర్పడినట్లుగా ఉంది. అది రోజురోజుకి బ్రహ్మరాక్షసి నోరు తెరిచినట్టుగా ఎక్కువ అవుతుందే తప్ప తగ్గడం లేదు. టేబుల్ దగ్గర పరధ్యానంగా కూర్చొని ఉన్న ఇందిరకి ప్యూన్ వచ్చి ఫోన్ వచ్చిందని చెప్పాడు. ఇందిర నిరాసక్తిగా లేచి వచ్చింది. బ్యాంకులో డబ్బు దాచుకున్న వాళ్ళు ఎంతోమంది ఏదో ఒక వివరం కోసం ఫోన్లు చేస్తూనే ఉంటారు. హలో, విసుగు కనపరచకుండా అలవాటైనట్టుగా శ్రద్ధగా పలికింది. హలో. ఇందిర ఉలిక్కిపడింది. నిటారుగా అయ్యింది. ఇందు, అవతల నుంచి విద్యాపతి పిలుస్తున్నాడు. విద్య నమ్మలేనట్టుగా అంది. నేనే. ఇన్నాళ్ళు ఏమయ్యావు అడిగింది. ఏమై ఉంటానో చెప్పు. భార్యతో ఏదైనా ఊరు వెళ్ళి ఉంటావని అనుకున్నాను అంది. మై గాడ్ అన్నాడతను. ఎందుకంటే ఈ ఊళ్ళో ఉంటే నువ్వు నన్ను కలవకుండా కనీసం ఫోన్ చేయకుండా ఉండవు కదా. చెప్పు, ఎక్కడికెళ్ళావు అడిగింది. ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. ఎక్కడికి వెళ్ళలేదా? నేను నమ్మను. నిజంగా ఇందు, నేనెక్కడికి వెళ్ళలేదు. నాకు జ్వరం వచ్చింది. ఏమిటి? అవును, జ్వరం బాగా వచ్చింది ఇందు, లేవలేకపోయాను. అక్కడికి ఉత్తరం రాసి నీకివ్వమని నౌకరికిచ్చాను. వాడది తీసుకెళ్లి సరాసరి సీతకిచ్చాడు. ఏమిటి? ఇందిర గొంతులో ఆవేశం హరించుకుపోయింది. గొడవ అయిందా? నూతులో నుంచి మాట్లాడుతున్నట్టుగా అంది. అవకుండా ఉంటుందా చెప్పు. సారీ ఇందు. నేనే చెప్పాలనుకుంటున్నాను అంది. నువ్వా? ఎందుకు అడిగాడు. ఆ రోజు అక్కాలా మాట్లాడినందుకు నీకు కోపం వచ్చిందేమోనని. టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న మేనేజర్ దగ్గాడు. ఫైల్స్ గట్టిగా సర్దిపెట్టాడు. ఇందిర ఈ లోకంలోకి వచ్చింది. అది ఆఫీస్ అని, పక్కన మేనేజర్ ఉన్నాడని, ఆయన చెవులు నిక్కబడుచుకొని వింటున్నాడని స్పృహ వచ్చింది. విద్యాపతి అంటున్నాడు. కోపం రాలేదిందు. ఆ రోజు అలా ఆవేశంలో అనేశాను గాని నేను దూరం ఆలోచించలేదు. నువ్వు చేసిన పనే కరెక్ట్. ఎలా ఉన్నావో చెప్పు అడిగాడు. బాగానే ఉన్నాను అంది. సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు కలుస్తాను, ఉంటాను. హఠాత్తుగా ఫోన్ పెట్టేశాడు. హలో హలో అంది. అంత హఠాత్తుగా పెట్టేశాడేమిటి? ఎవరైనా వచ్చారేమో. యువతలకు వస్తుంటే మేనేజర్ కళ్ళజోడులో నుంచి మిర్రి చూస్తుండటం గమనించింది. ఆ రోజు ఫైల్స్లో అన్ని తప్పు ఎంట్రీలు రాసి మేనేజర్ చేత చివాట్లు తింది. చూడమ్మా, ఇది బ్యాంక్, డబ్బుతో కూడిన వ్యవహారం. ఆఫీస్లో సొంత వ్యవహారాలు బుర్రలో ఉండకూడదు అన్నాడు. ఇందిర మాట్లాడలేదు. బయటికి వచ్చింది. అక్కడ బస్టాప్ దగ్గర విద్యాపతి నిలబడి ఉన్నాడు. ఇందిర అది జనమున్న రోడ్డనే సంగతి మర్చిపోయి అతని వద్దకు పరుగు పెట్టేసింది. విద్యాపతి దగ్గరకు రాగానే ఇందిర గబాల్ని అతని చేయి పట్టుకుంది. అతను బాగా చిక్కిపోయి ఉన్నాడు. ముఖంలో ఇంకా బాగా నీరసం కనిపిస్తోంది. అతన్ని చూడగానే ఇందిర కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. విద్య, జ్వరం బాగా వచ్చింది కదూ అంది. అతను లేదన్నట్టు తల తిప్పాడు. పక్కనే ఉన్న టాక్సీని చూపిస్తూ ఎక్కు అన్నాడు. ఇందిర మారు మాట్లాడకుండా ఎక్కేసింది. విద్యాపతి కూడా ఎక్కి ఇందిర పక్కగా కూర్చుని తలుపు వేసి డ్రైవర్తో పోనీ అన్నాడు. టాక్సీ కదిలింది. ఎక్కడికి అంది ఇందిర. ఒక చోటని కాదు, ఎక్కడ ఆగాలనిపిస్తే అక్కడ ఆగుదాం. టాక్సీ అతనికి ఆ మాట ఇందాకే చెప్పాను అన్నాడు. ఇందిర సంబరంగా చూసింది. ఇందిర కన్నతల్లిని పట్టుకున్న చిన్నపిల్లల అతని చేతిని వదలకుండా అలాగే పట్టుకుంది. అతని చెయ్యి పుష్టి తగ్గి పలచగా చిక్కినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇందిరకి కళ్లల్లో నీళ్లు ఉబికినాయి. తనకి సుస్థి చేస్తే అతను ఎంత చేశాడు? ఎవరికీ భయపడలేదు. ఏమవుతుంది అని ఆలోచించలేదు. అతనికి జ్వరం వస్తే తనేం చేయగలిగింది? ఏమీ చేయలేదు. ఇందిర మరో చెయ్యి కూడా అతని చేతి మీద ఆనించింది. ఇతనికి నా బాధ అర్థమవుతుందా అనిపించింది. ఇందిర మనసు తెలిసినట్టే అతను తగ్గుస్వరంతో చెప్పాడు. ఇందు, నీకు కబురు చేయాలని ఎంతగానో తప్పించాను. వీలు కాలేదు. నాకసలు ఒంటి మీద స్పృహే లేదు. అబ్బా, అదేం జ్వరమో అదేం తలనొప్పో కానీ నరకం పడ్డాను. అంత జ్వరంలో కూడా నిన్ను కలవలేకపోయాను అనే బాధ అన్నాడు. ఇందిర డగ్గుతుకుతో అంది. ఈ విషయం నాకు తెలీదు. తెలిస్తే నన్నెవరూ ఆపగలిగేవాళ్లు కారు. వచ్చేసేదాన్ని. నీకంత జ్వరం వస్తే ఎవరు చూశారు మరి? అమ్మా? కాదు, సీత. ఇందిర చప్పున ముఖం తిప్పుకొని కిటికీలో నుండి బయటకి చూడసాగింది. ఇందిర మనసులో అతనికి జ్వరం వచ్చింది అనే బాధ మెల్లగా వరద తీసేసినట్టుగా తగ్గసాగింది. సీత సేవలు చేసిందా? అవును, అతని జీవితానికి అధికారిని కదా. సీత చేయకపోతే ఎవరు చేస్తారు? అతనికి జ్వరం వచ్చిందని తనకి తెలీదు. ఆదుకోలేకపోయానని తను బాధపడుతోందే గాని తెలిస్తే మాత్రం ఏం చేయగలిగేది?
తెలిసి ఏం చేయలేని ఆ నిస్సహాయత్వం ఇంకా ఘోరాతి ఘోరమైనది కదా. తను ఆ ఇంటికి వెళ్ళగలిగేదా? వెళ్తే మాత్రం సీత గుమ్మంలో అడుగు పెట్టనిస్తుందా? విద్యాపతి ఇందిర చెయ్యి నొక్కుతూ అన్నాడు. నీకో శుభవార్త చెబుతామని వచ్చాను. ఏమిటది? నిరాసక్తిగా అడిగింది. హౌసింగ్ బోర్డులో నువ్వప్పుడు డబ్బు కట్టావే, ఆ ఇల్లు నీకు అలాట్ అయింది. త్వరలో ఆ ఆర్డర్ కాగితాలు నీకు వస్తాయి. ఇందిర చెవున ఇటు చూసింది. నిజంగా? అంది. నీకెప్పుడైనా అబద్ధం చెప్పానా ఇందు? లేదు. నిజంగానా విద్య? ఇల్లు నాకు అలాట్ అయిందా? మై గాడ్! ఇందిర పూర్తిగా అతని వైపు తిరిగింది. నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఉత్సాహంగా, ఆనందంగా, నమ్మశక్యంగా అన్నట్టుగా అడిగింది. నాకు తెలిసింది అన్నాడు. ఎలా? ఎవరు చెప్పారు? అబ్బా చెప్పమంటుంటే. పెళ్లికాక ముందులాగా ఇందిర అతని తొడ మీద పిడికిలితో కొడుతూ అంది. సీత బాబాయ్ చెప్పాడు అన్నాడు. సీత బాబాయా? అవును, పరమేశం గారని సీత పిన్ని మొగుడు. ఈ హౌసింగ్ బోర్డు కమిటీ సెక్రటరీ. మొన్న భోజనానికి వచ్చాడు. మాటల మధ్యలో ఈ ఇళ్ల ప్రసక్తి వచ్చింది. ఎవరైనా ఆ ఇళ్ల కోసం అప్లై చేస్తుంటే చెప్పమని అడిగారు. నీ పేరు, అప్లికేషన్ నెంబర్ రాసిచ్చాను. ఇల్లు తప్పకొస్తుందని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి ఇల్లు అలాట్ చేశామని, రేపు కాగితాలు పంపుతున్నామని చెప్పారు. ఇందిర ముఖంలో వెలుగుతున్న ఆనందపు చంద్రుడిని మెల్లగా నిరుత్సాహపు మేఘం కమ్మినట్టయింది. సీత బాబాయ్ ద్వారా ఇల్లు వచ్చిందా? ఇందిరలో సంతోషం సగం ఆవిరైపోయినట్టుగా అయ్యింది. సీతకు తెలుసా? తగ్గు స్వరంతో అంది. అతను తెలుసునన్నట్టు తల ఊపాడు. నేను చీటీ మీద నీ పేరు ఆయనకి రాసిచ్చాను. సీత ఎవరు అని నన్ను నేరుగా అడగలేదు. వాళ్ల బాబాయ్ ఆ చీటీ పర్సులో పెట్టుకుంటుంటే ఏది అని అడిగి తీసుకొని చూసింది. ఏమన్నది? ఏమంటుంది? ఏమీ అనలేదు. నన్ను అడిగితే నేనే చెప్పి ఉండేవాణ్ణి. ఇందిర నిట్టూర్చింది. ఏమీ అనలేదా? ఆశ్చర్యంగా ఉందే. సీత తప్పకుండా పోట్లాడే ఉంటుంది. విద్యాపతి చెప్పటం లేదో అనుకుంది. టాక్సీ రోడ్ల వెంట అడ్రస్ తెలియని ఉత్తరంలా తిరుగుతూనే ఉంది. కాఫీ తాగుతావా అన్నాడు విద్యాపతి. ఇందిర తల ఊపింది. విద్యాపతి టాక్సీని హోటల్ దగ్గర ఆపమని చెప్పాడు. మీటర్ చూడగానే ఇందిర గుండె జల్లుమంది. 28 రూపాయలయింది. ఇందిర బ్యాగ్ తెరవబోతుంటే విద్యాపతి వారించి జేబులో నుంచి పర్సు తీసి తను ఇచ్చేశాడు. ఇందిర ఆ క్షణంలో టాక్సీలో కూర్చుని తిరిగిన హాయి ఏదో పోయినట్టే అనిపించింది. ఇద్దరూ హోటల్ లోపలికి వచ్చారు. ఇందిరకి హాస్పిటల్లో ఉండగా విద్యాపతి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఇల్లు కాకపోతేనే బయట ప్రపంచం అంతా మనదే, ఎక్కడైనా కలుసుకోవచ్చు. ఆ మాట ఎంత నిజం? ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. విద్యాపతి బాయ్ కోసం చూస్తున్నాడు. మనమిలా వచ్చి ఎన్నాళ్ళయిందో కదూ అంది ఇందిర. అవును, చాలా రోజులైంది అన్నాడతను. ఇంతలో బాయ్ వచ్చాడు. గులాబ్ జామ్, మసాలా దోశకి ఆర్డర్ ఇచ్చాడు. వాటికి ఆ హోటల్ చాలా ప్రసిద్ధి. చూస్తేనే నోరు ఊరిపోతోంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేట్టు ఉంటాయి. దోశ అయితే మరీనూ వెన్న వేసి ఇస్తాడేమో, ఎంతో కమ్మగా ఉంటుంది. ఇందిరికి ఇష్టమైన ఆ దోశని బాయ్ చూడకుండా ముక్కలు చేసి నోట్లో పెట్టి తినిపించడం విద్యాపతికి ఎంతో ఇష్టం. ఇందిరికి పాత స్మృతులు గుర్తుకు వచ్చాయి. తనకి జీతం రాగానే ఇక్కడికి వచ్చేవాళ్ళు. విద్యాపతి తన దగ్గర ఎక్కువగా ఖర్చు పెట్టనిచ్చేవాడు కాదు. పొదుపు మీద లెక్చర్లు ఇస్తూ ఉండేవాడు. ఇందు, మనలో చాలామందికి డబ్బు అసలెలా ఉపయోగించాలో తెలీదు. దాన్ని జాగ్రత్తగా వాడితే అనుకున్నన్ని ఇబ్బందులు ఉండవు. ఉదాహరణకి ఇంట్లో సామాను ఉందనుకో, మనకి ఏం కావాలో అవి మాత్రమే కొని ఊరుకోం. మోజు కొద్దీ కొన్నా పక్కింటి వాళ్ళ ఇంట్లో ఉందని, మన ఇంట్లో కూడా ఉండి తీరాలని కొన్ని ఇలా వేస్ట్ వస్తువులు కొనేస్తుంటాం. ఒక్కొక్క ఇల్లు చూడు, ఎన్ని అనవసరపు వస్తువులతో నిండి ఉంటుందో. అలాగే బట్టలు కూడా అనేవాడు. ఏమిటో బాబు, నువ్వంతా లెక్క ప్రకారం జరగాలంటావు. అందరికీ అని తెలివితేటలుండొద్దు అనేది ఇందిర. తెలివితేటలు లేకనే బాధలు పడేది మరి అనేవాడు. అతను ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు చెబుతుంటే గడ్డం చేతికి ఆనించుకొని కూర్చొని విప్పారిన నేత్రాలతో చూస్తూ వింటుండేది. ఆ రోజులెంత బాగుండేవి. ఇద్దరి కబుర్లలో ఎంత ఆశ, భవిష్యత్తు పట్ల గాఢమైన నమ్మకం, కళ్ళల్లో కలలు. ఎంతసేపు పెళ్లి గురించి కంటే ఉండబోయే ఇల్లు, పిల్లల గురించి మాట్లాడుకునేవారు. పెళ్లి గురించి అసలు ఎక్కడా మాట్లాడేవారే కాదు. ఎందుకంటే ఇద్దరికీ పెళ్లి అయిపోయినట్టే అనిపించేది. ఆ రోజులెంత బాగుండేవి. అతను కూడా మౌనంగా ఇందిర వైపే చూస్తున్నాడు. అతన్ని కూడా ఆ విషయాలే గుర్తుకు వస్తున్నట్టున్నాయి. అతని కళ్ళల్లో కూడా అదే ప్రశ్న కనిపిస్తోంది. ఏమైపోయినాయి ఆ రోజులు? ఇంతలో తలుపు తోసిన చప్పుడయింది. ఇద్దరు తల తిప్పి చూశారు. స్ప్రింగ్ డోర్ తెరుచుకొని ఒక లావాటి ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన వెంట భార్య, 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా లావుగానే ఉన్నారు.
వాళ్ళు షాపింగ్కి వెళ్ళి వస్తున్నట్టున్నారు కాబోలు. అందరి చేతుల్లోనూ ప్యాకెట్లున్నాయి. విద్యాపతిని చూడగానే ఆయన కనుబొమ్మలెత్తి కళ్ళు పెద్దవి చేసి ఆనందం ప్రకటిస్తూ హలో సీతాపతి అంటూ విద్యాపతి చెయ్యి పట్టి కరచాలన్నం చేసి భార్యని పిలుస్తూ ఇదిగో ఏమోయ్, మా మణెమ్మ అక్కలేదు, అతని అల్లుడు, పేరు సీతాపతి అన్నాడు. కాదండి, నా పేరు విద్యాపతి అన్నాడు విద్యా మర్యాదగా. ఆయన కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ఏమిటి, నీ పేరు సీతాపతి కాదు? అందరూ సీతాపతి అంటారేమిటి మరి? నేను నిజంగా సీతాపతి అనుకున్నాను సుమా. అయితే అసలు పేరు విద్యాపత. ఓహో, సీత మొగుడివి కాబట్టి సీతాపతి అని అంటున్నారా? ఓర్ని. ఆయన పొట్ట కదిలిపోయేలా విరగబడి నవ్వాడు. అంతేలే, నా పేరు సుబ్బారావు. కానీ మా అత్తారికి ఎవరికి నా పేరు తెలీదు. కిట్టేమో మొగుడు అంటారు. కిట్టమూర్తినైపోయాను. ఇదిగో ఈవిడ నా భార్య కృష్ణవేణి. ఇరుగో వీరు నా సైన్యం అంటూ పిల్లల్ని పరిచయం చేశాడు. వాళ్ల పేర్లు చెప్పి అంతటితో ఊరుకోలేదు. వాళ్ల చదువులు బుద్ధులు గురించి విద్యాపతి పక్క కుర్చీలో కూర్చొని ఏకరువు పెట్టసాగాడు. అది అయిన తర్వాత వ్యాపారం ఎలా సాగుతుంది? నువ్వు సీట్లోకి వచ్చిన తర్వాత బాగానే జరుగుతోందని అంటున్నారంతా. మీ మామగారు అత్తగారు ఊరు వెళ్ళి ఎన్ని రోజులైందేమిటి? ఇంకా రాలేదే? అవును, ఈ అమ్మాయి ఎవరు? ఇందిర వైపు ఆరాగా చూశాడు. నా కజిన్, పేరు ఇందిర, ఖైరతాబాదులో పనిచేస్తోంది అంటూ పరిచయం చేశాడు. ఇందిర నమస్కారం చేసింది. బ్యాంకులో ఉద్యోగం అనేసరికి ఆయన కళ్ళు పెద్దవి చేసి ఆహా అన్నట్టు తలపంకించాడు. పెళ్ళయిందా? ఇందిరని చూస్తే పెళ్ళైన లక్షణాలు కనిపించటం లేదు. ఇంకా కాలేదు. విద్యాపతి ఆ మాట చెబుతుంటే అతని ముఖంలోకి ఎరుపు పాకి వచ్చింది. ఇందిర తల తిప్పుకొని గోడకి ఉన్న ఫోటో పరీక్షగా చూడసాగింది. సర్వర్ వచ్చాడు. టిఫిన్ తెచ్చి ఇందిర విద్యాపతిల ముందు పెట్టాడు. సుబ్బారావు గారు తన పరివారం కోసం దోశలు ఆర్డర్ ఇచ్చాడు. ఇందిర విద్యాపతి తినసాగారు. ఈ అమ్మాయికి పెళ్లి కాలేదా? మా తమ్ముడు కొడుకు ఒకడున్నాడోయ్, బీకాం పాస్ అయ్యాడు. వాడికి కూడా రేపో మాపో బ్యాంక్ జాబ్ వస్తుంది. పెళ్లి చేయాలని చూస్తున్నాం. సరైన పిల్ల కోసం వెతుకుతున్నారనుకో. ఇందిరని చూస్తూ అన్నాడు. మా వాడికి ఉద్యోగం చేసే పిల్ల కావాలి. ఆయన కబుర్లకి అంతూ పంతూ లేకుండా ఉంది. పిల్లలకి స్కూలు తెరిచారా? విద్యాపతి మాట మారుస్తూ అడిగాడు. అయినా ఏం స్కూల్లో? ఆయన స్కూళ్ల మీద లెక్కించుకున్నాడు. డొనేషన్లు ఫీజులు ఖర్చే తప్ప పిల్లలకి చదివే చెప్పరు కదా. మళ్ళీ ట్యూషన్లంటూ మన పాటలు మనం పడాల్సిందే. మా పిల్లలకి అదే చెబుతాను, అందరూ ఫస్ట్ రావాల్సిందే, సెకండ్ కూడా రావటానికి వీల్లేదు, చీల్చేస్తాను అని. ఇందిర దోశ సగం తిని వదిలేసింది. విద్యాపతి కూడా వదిలేశాడు. సర్వర్ వచ్చాడు. కాఫీ తాగను అంది ఇందిర. నాకూడా వద్దు, బిల్లు తీసుకురా అన్నాడు విద్యాపతి. సర్వర్ బిల్ తేగానే చెల్లించి లేచి నిలబడ్డాడు. సుబ్బారావు గారు విద్యాపతిని చూస్తూ ఇంటికి వస్తానులే, సీతని అడిగానని చెప్పు. ఆయన విద్యాపతితో మాట్లాడుతున్నాడే కానీ చూపులు ఇందిర మీదనే ఉన్నాయి. ఇందిరకే కాదు, విద్యాపతి కూడా ఆ చూపులు చిరాకనిపించాయి. ఇందిర కట్టు బొట్టు జడ చీర కట్టుకున్న తీరు మేకప్ నగలు నిశితంగా పరిశీలిస్తున్నాడు. అబ్బబ్బా చచ్చాం, టైం అంతా బకాసుడిలా తినేశాడు అంది ఇందిర బయటికి రాగానే. నా ప్రాణానికి ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు. విద్యాపతి కూడా విసుక్కున్నాడు. సినిమాకి వెళదాం విద్య, అక్కడైతే హాయిగా 3 గంటలు కూర్చోవచ్చు అంది ఇందిర. సినిమా ఎవరు చూస్తున్నారట అన్నాడు విద్యాపతి. ఓకే, పాత సినిమా ఏముందో చూద్దాం. అతను షాప్లో ఉన్న పేపర్ కొన్నాడు. దగ్గరున్న హాల్ చూడు బాబు అంది ఇందిర. ఇద్దరూ దగ్గరలో ఉన్న హాల్కి వెళ్లారు. పాత హిందీ సినిమా ఆడుతోంది. ఆ పేరు వింటేనే ఇప్పటి వాళ్ళకి బోర్ అనిపిస్తుంది. బయట సైకిళ్ళు స్కూటర్లు కార్లు ఏవీ లేవు. అంటే రష్ లేదన్నమాట. హమ్మయ్య అనుకుంది. లోపలికి వెళ్లారు. సినిమా మొదలై చాలాసేపయింది. హీరో హీరోయిన్లు ప్రథమ పరిచయంలో తగాదా పడుతున్నారు. విద్యాపతి ఇందిర చెయ్యి పట్టి తీసుకువెళ్లాడు. మూలగా పోయి కూర్చున్నారు. మొదట్లో చీకట్లో అటూ ఇటు జనం కనిపించలేదు. కళ్ళు క్రమంగా ఆ చీకటికి అలవాటైన కొద్దీ ఆ సినిమా వెలుగులో జనం కనిపించసాగారు. ఇందిర కూర్చున్నదల్లా హఠాత్తుగా కంఠం బాగా తగ్గించి విద్యాలే వెళ్ళిపోదాం అంది. ఏమైంది కంగారుగా అడిగాడు. ఆ ముందు వరుసలో ఆ పెద్ద చుట్ట చుట్టుకున్న ఆవిడ మా పక్కింటి పిన్నిగారు. ఆవిడ మనల్ని చూసిందంటే అక్కకి చెప్పేస్తుంది. విద్యాపతి వెంటనే లేచాడు. ఇద్దరూ బయటకు వచ్చేశారు. అక్కడ టాక్సీ గానీ ఆటో గానీ దొరకలేదు. ఇద్దరూ నడక సాగించారు.